ఓకే, ప్రైజ్ లార్డ్. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. 2026 2వ తారీఖులో మనం అడుగుపెట్టాం. దేవుడు అద్భుతంగా మనల్ని సజీవులుగా ఉంచాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. అయితే ఇది ఒక చిన్న పాయింట్. నేను చాలామంది యవనస్తురాలకి ఎట్లాంటి పరిస్థితులు సమాజంలో ఈ దేశంలో ఉన్నాయి, దేవునికి దగ్గరగా ఉండాలంటే కొన్ని విషయాలు చాలా ఉన్నాయి. కానీ ఒక 8 విషయాలు మనం చేయగలిగితే ఈ 2026లో మన జీవితాలు అద్భుతంగా ఉంటాయి దేవుని దృష్టికి. సో ఆ విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. నేను 8 పాయింట్స్ ఉన్నాయి. ఓకే, దెర్ ఆర్ 8 పాయింట్స్. 8 పాయింట్స్లో నెంబర్ 1 ఏంటంటే మనకున్న అన్హెల్దీ రిలేషన్షిప్స్, చెడ్డ సహవాసాలన్నింటినీ విడిచిపెట్టండి 2026లో. 2 కొరింథీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో ఏమని ఉంటుందంటే, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగుకు చీకటితో ఏమి పొత్తు. పౌలు కొరింథీయుల సంఘానికి రాస్తూ చెప్తున్నాడు, అన్హెల్దీ రిలేషన్స్ ఉండకూడదు. నెంబర్ 1. నెంబర్ 2, కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. ఎప్పుడు వాడు అలా ఉన్నాడు, వాడికి అలా వచ్చింది, తను అలా ఉంది, తనకు అలా వచ్చింది, నాకెందుకు రాలేదు. యూ నెవర్ ఇతరులతో కంపేర్ చేసుకోవద్దు. పక్కన వాళ్ళతో నీకు పోలిక లేదు. యు ఆర్ సంథింగ్ యూనిక్. దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో ప్రత్యేకంగా నువ్వు తయారు చేయబడ్డావు. సో గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది, ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను, అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయము కలుగును. నెవర్ కంపేర్ విత్ ఎనీవన్. ఓకే, యూఆర్ స్పెషల్, యూఆర్ యూనిక్. సెకండ్ వన్ అది. థర్డ్ వన్ ఇస్ కంప్లైనింగ్. ఎప్పుడు చాడీలు, ఇతరుల గురించి ప్రతిదానికి ఇదేంటి అదేంటి అని ప్రతి దాంట్లో కొంతమంది మూర్ఖంగా ఉంటారు. పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ అంటాడు 2వ అధ్యాయం 14-15 వచనాల్లో, మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనిందులనై దేవుని కుమారున అగునట్లు సనుగు కొనకుండా చాడీలు చెప్పకుండా ఉండండి అని పౌలు చాలా క్లియర్గా చెప్తున్నాడు. సో నెవర్ కంప్లైన్. ఏది ఉందో దేవుడు ఎవరి దగ్గర ఉంచాడో లోబడండి. హాగర్ కూడా సారా ఎన్ని కష్టాలు పెడుతున్నా దేవుడు చెప్పాడని ఓర్చుకొని ఉంది. షీ నెవర్ కంప్లైంట్. ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి. నీకు నాకున్న కంప్లైంట్ కన్నా కొన్ని 100 కంప్లైంట్స్ ఉన్నాయి హాగర్కి, కానీ షీ ఒబేడ్. మనం కూడా కంప్లైంట్ చేయొద్దండి. థర్డ్ వన్ అది. ఫోర్త్ వన్ ఏదంటే, స్టాప్ ప్లీజింగ్ పీపుల్. మనుషుల్ని మభ్యపెట్టాలి, మనుషుల కోసమే చేయకండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6:6లో పౌలు ఏమంటాడంటే, మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుడి చిత్తమును మనపూర్వకంగా జరిగించచ్చు. దేవుడు మనల్ని చూస్తున్నాడు, దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి ప్లీజ్ చేసేలాగా ఆల్వేస్ గాడ్ ప్లీజర్స్గా ఉండండి మీరు. ఇప్పుడు ఈ లోకంలో ఏంటంటే మనుషుల్ని షూ నాకితే అయ్యా మీరు అది మీరు ఇది అని గొప్ప డబ్బాలు కొడితేనే ప్రమోషన్లు వస్తాయి. కానీ మీరు అట్లా ఉండకండి. యూ ప్లీజ్ గాడ్ ఆల్వేస్, గో టు గాడ్ ఎవ్రీ టైమ్. సో అది 4వది. 5వది సిన్ఫుల్ నేచర్. పాపపు స్వభావంతోనే మనం పుట్టాము, ఈ భూమి మీదకి వచ్చాం. పాపమే మన మీద ఏలుబడి చేస్తుంది. కానీ మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై, నీతి యథార్థమైన భక్తి గలవారై, దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. సో పాపపు ఆలోచనలు, పాపపు చూపు, పాపంతోనే మన తల్లి గర్భం ధరించింది, పాపంతోనే లోకంకి వచ్చాం. బట్ నవీన స్వభావం మనం కలిగి ఉండాలని పౌలు చెప్తున్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:22-24 వచనాలు. సో హ్యావ్ న్యూ మైండ్ సెట్ విచ్ గాడ్ ఈస్ గివెన్ టు యూ. ఓకే, సిన్ఫుల్ నేచర్ ఉండకూడదు. 6th వన్, లేజినెస్ ఉండకూడదు. బద్ధకంగా ఉండకూడదు. బద్ధకంగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. సామెతల్లో మనం 4-5 వచనాలు చూడొచ్చు. సో నెవర్ బి ద లేజీ.
డూ వాట్ యూ క్యాన్ అండ్ ప్రే. నువ్వు అసలు కదలకుండా బెతస్తా కోనేరు దగ్గర 38 సంవత్సరాలు ఒకడు ఎవడో రావాలి, ఎవడో ఎత్తుకోవాలి, ఎవడో తీసుకెళ్ళి కోనేరులో వేయాలి, అప్పుడు నాకు స్వస్థత వస్తుందని ఒక రోజు కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, 38 లాంగ్ ఇయర్స్ హీ వాజ్ వెయిటింగ్ బికాస్ ఆఫ్ హీస్ లేజినెస్. సో 2026లో లేజినెస్ని తీసేద్దాం. యూ జస్ట్ రిమూవ్ ఇట్. 7th వన్, నెగిటివ్ మైండ్ సెట్ అండి. ఓకే, మనది మైండ్ మంచిది కాదు, చాలా చెడ్డది. నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటాం మనం ఇతరుల గురించి కానీ, లేకపోతే మన లైఫ్ గురించి కానీ. సో మనమంట జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. పౌలు అంటాడు కదా, నేను క్రీస్తు బానిసని, బందీని అంటాడు కదా. సో మనం దేవునితో కనెక్ట్ అయ్యి బందీ అయితే మన నెగిటివ్ మైండ్ సెట్ కూడా పాజిటివ్గా మారిపోతుంది. సో నీ చుట్టూ ఎవరైనా నెగిటివ్ పీపుల్ ఉంటే అవాయిడ్ దేర్ కంపెనీ, గో అవే, వాళ్ళకి దూరంగా ఉండు. ఆ మైండ్ సెట్, నెగిటివ్ మైండ్ సెట్ తీసే. ఆఖరిది, ద లాస్ట్ వన్, 8th వన్ ఏంట్రా అంటే, రేపటి గురించి చింతించదు. మత్తయి సువార్త 26:34 ఉంటుంది, రేపటి గురించి చింతించుకుడి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును, ఏనాటి కీడు ఆనాటికి చాలును. ఎవ్రీడే ప్రే, సెల్ఫ్ ఎడిఫికేషన్ చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. మీ రక్షణ బట్టి, నీ ప్రార్థన బట్టి నీ కుటుంబం ఎత్తబడదు. ఇండివిజువల్గా కూడా సెల్ఫ్ ఎడిఫికేషన్ ఉండాలి మనకి. చర్చ్ ఎడిఫికేషన్ ఉంటుంది, సంఘంగా బాడీ, సెల్ఫ్ ఎడిఫికేషన్ కూడా ఉండాలి. మనల్ని మనము, రేపు ఏమైంది, నా ఫ్యూచర్ ఏంటి, జాబ్ రాకపోతే ఏంటి, ఇంటర్వ్యూస్కి వెళ్తేనే కదా నువ్వు ఇక్కడ కాకపోతే నెక్స్ట్ ఇంకో దగ్గర నువ్వు సెలెక్ట్ అవుతావు. గివప్ చేయకు, రేపు ఏమైందో తెలీదు, వెళ్తే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతాను లేదో. నెవర్ బీ నెగిటివ్ మైండ్ సెట్. సో అన్హెల్దీ రిలేషన్స్ ఉండకూడదు. నెంబర్ 1, నెవర్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. డోంట్ కంప్లైన్, స్టాప్ కంప్లైనింగ్. ప్లీజింగ్ గాడ్, మనుషుల్ని నువ్వు మభ్యపెట్టద్దు, మనుషుల కోసం ప్లీజ్ చేయొద్దు, దేవుని ప్లీజ్ చేయి. నీకున్న పాప స్వభావాన్ని తీసిమైన అడుగు దేవుడిని. లేజినెస్ని విడిచిపెట్టు. నెగిటివ్ మైండ్ సెట్ ఉన్నా, నెగిటివ్ పీపుల్ ఉన్నా దూరంగా ఉండు. రేపటి గురించి చింతించుకోడు. ఈ 8 విషయాలు 2026లో ఐఎమ్ ఫాలోయింగ్, నేను ఫాలో చేస్తాను. నేను రాసుకున్నాను ఆ వాక్యానుసారంగా. ప్రభు నాకు శక్తినివ్వండి, అన్హెల్దీ రిలేషన్స్ని విడిచిపెట్టి, ఎవరితో కంపేర్ చేసుకోకుండా, కంప్లైంట్ చేయకుండా, మనుషుల్ని ప్లీజ్ చేయకుండా, పాప స్వభావాన్ని విడిచిపెట్టి, లేజినెస్ని విడిచిపెట్టి, నెగిటివ్ మైండ్ సెట్ని విడిచిపెట్టి, రేపటి గురించి భయపడకుండా, నాయన నీవు ఉన్నావని, భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను అని యెహోషువకి వాగ్దానం చేసావు, నాకు కూడా వాగ్దానం చేసావని. ఐ వాజ్ ప్రేయింగ్ మై సెల్ఫ్ 2026. సో ఎంకరేజ్ యువర్ సెల్ఫ్, గో క్లోజ్ టు గాడ్, మెడిటేట్, ప్రే, థ్యాంక్స్ గివింగ్. సో గాడ్ విల్ బ్లెస్ యూ, గాడ్ విల్ రేజ్ యూ, గాడ్ విల్ యూజ్ యూ. పడిపోతాం, ఎవరినొస్తూ ఖచ్చితంగా త్రొట్టెలుతాడని వాక్యం చెప్తుంది, కానీ లెగుస్తాం, మళ్ళీ లెగాలి. కృపదేవుడు మనందరికీ అనుగ్రహించి 2026లో ఏదైతే వాగ్దానం చేశాడో, నాకు వాగ్దానం ఇచ్చాడు దేవుడు. మై ప్రామిస్ ఇస్ లైక్ డ్యూటరానమీ 7:14 ఉంటుంది కదా, యూ విల్ బీ బ్లెస్డ్ అబౌవ్ ఆల్ పీపుల్. నేను చాలా సీరియస్గా వాక్యాన్ని తీసుకున్నాను. నాకు ఒక 15 ఏళ్ల వాగ్దానాలని నా క్యాబిన్లో ఉంటాయి ఇక్కడ, వాటన్నిటిని క్లైమ్ చేస్తుంటాను నేను. ఈరోజు కూడా ఉదయం లెగ్గా నేను, సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడదువు, సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు అనే దగ్గర నా పేరు పెట్టుకున్నా, సునీల్ జాషువా, ఆశీర్వదించబడదువు అని దేవుడు నాతోనే మాట్లాడినట్టు నేను ఆ వాక్యాన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నాను. వాక్యం ప్రామాణికం క్రైస్తవులకి. సో ద వర్డ్, ఆదియందు వాక్యం ఉండిన వాక్యం, దేవుని యొద్ద ఉండిన వాక్యమే దేవుడు. సో వాక్యమైన దేవుడిని నమ్మండి, విశ్వసించండి, ఫాలో చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి 2026లో ఆయన ఉద్దేశించిన సంగతులన్నీ మన జీవితంలో జరుగునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. హ్యాపీ న్యూ ఇయర్.